ఈ మేషరాశి వారికి ఈ జూన్ మాసంలో 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ప్రధానంగా పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ జూన్ నెల 15 నుంచి తృతీయ భావమైనటువంటి మిథున రాశిలో సంచరించడం వల్ల అధికారుల యొక్క సహకారం పుష్కలంగా లభిస్తుంది. మీ ఆలోచనలు ఆచరణ సాధ్యమవుతాయి. అనగా మీరు అనుకున్నటువంటి పనులు కార్యరూపం దాలుస్తాయి. పంచమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. వెయ్యములో శని ఉంది కనుక శనీశ్వర దర్శనం కానీ, శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం కానీ నిర్వర్తించండి. జన్మరాశిలో కుజ సంచారం ఉంది కనుక సుబ్రహ్మణ్య స్వామికి పూజలు నిర్వహించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఉలవలు కందులు పేదవారికి దానం చేయడం వల్ల ఈ మేషరాశి వారు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ నెల 22 నుంచి చతుర్థంలోనికి అనగా కర్కాటక రాశిలోనికి రావడం వల్ల ఆదాయం పెరుగుతుంది. జనసహకారం బాగుంటుంది. ఇక లాభంలో ఎప్పటి నుంచో రాహువు సంచారం ఉంది కుంభరాశిలో. ఈ రాహువు ఈ జూన్ మాసంలో కూడా ఆయన లాభస్థానంలో సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన కార్యక్రమాలు మీకు అనుకూలిస్తాయి. ఈ రకంగా మేషరాశి వారికి రవి, బుధుడు, గురువు, శుక్రుడు, రాహువు అనుకూలిస్తుండగా కేవలం కుజ, శని, కేతువులు మాత్రమే మీకు ప్రతికూలించే పరిస్థితి ఈ మాసంలో కనిపిస్తుంది.